మొన్నటి వరకు భార్యలు తమ ప్రియులతో కలిసి భర్తలను హతమార్చడం ఒక రేంజ్లో జరిగింది. ఫస్ట్ నైట్ రోజు, హనీమూన్ రోజు, పెళ్లైన కొన్నాళ్లకు ఇలా వరుస ఉదంతాలు నమోదయ్యాయి. ఒక సమయంలో గత 5 ఏళ్లలోనే 780కి పైగా భర్తలు తమ భార్యలను హతమార్చడం ద్వారా చనిపోయినట్టు తేల్చాయి ఎన్సీఆర్ రికార్డులు. ఈ రివర్స్ మానియా ఏంటో అర్థం కాక ఒక్కొక్కరు బుర్ర బద్దలు కొట్టుకున్నారు. కాలం మారడం వల్ల ఇలా జరుగుతుందేమో అనుకున్నారు. ఇప్పుడిది యథాతథ స్థితి చేరినట్లుగా కనిపిస్తోంది. మళ్లీ భర్తలే భార్యలను అనుమానం కొద్దీ హతమార్చే దృశ్యాలు కనిపిస్తున్నాయి. అది కూడా ప్రేమించి పెళ్లాడిన తమ ప్రియ భార్యామణులను వరుసపెట్టున హతమార్చే ఘటనలు నమోదవుతున్నాయి. నాగర్ కర్నూలుకి చెందిన ఒక భర్త తన భార్యకు వివాహేతర సంబంధం ఉంది అన్న అనుమానంతో ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టేసిన ఘటన నమోదైంది. 10 ఏళ్ల క్రితం శ్రీశైలం, శ్రావణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు ఉన్నారు కూడా. కానీ శ్రావణిపై శ్రీశైలానికి అనుమానం. దీంతో తరచూ వేధించేవాడు. ఈ పోడు పడలేక శ్రావణి శ్రీశైలం నుంచి విడిపోయి మెహబూబ్ నగర్లో ఉంటోంది. అయినా సరే శ్రీశైలం వేధింపులు ఆగేవే కావు. అప్పటికి ఆమె మహిళా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేసింది. అలాగని శ్రీశైలం ఆమెపై వేధింపులు ఆపలేదు. పైపెచ్చు చంపడానికి పథక రచన చేశాడు. ఈ నెల 21న తన భార్యను బైక్పై సోమశిలకు విహారంగా వెళ్లొద్దామని తీసుకెళ్లాడు. ఆల్రెడీ తన వెంట కత్తి, పెట్రోల్ తెచ్చిన శ్రీశైలం ఒకచోట ఆపి భార్యను కత్తితో పొడిచి చంపి ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. తమ కూతురి జాడ కనిపించకపోవడంతో శ్రావణి తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా ఆసరికే పోలీసులకు లొంగిపోయాడు శ్రీశైలం. మహేందర్ రెడ్డి, స్వాతిది మరో ప్రేమ పెళ్లి విషాదగాథ. మహేందర్ రెడ్డి, స్వాతి ఇరువురు వేర్వేరు కులాల వారు. ఇరుగు పొరుగున వీరికి ప్రేమ కలిసింది. తర్వాత పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకున్నారు. గొడవలయ్యాయి, పంచాయతీలు జరిగి తర్వాత ఇరువురికి యాదగిరి గుట్టలో మళ్లీ పెద్దల సమక్షంలో పెళ్లైంది. మహేందర్ రెడ్డి ప్రధాన అభ్యంతరం తన భార్యకు అప్పుడే కడుపు రావడం. ఇదివరకే ఆమె గర్భం దాల్చగా తీయించేశాడు. తర్వాత కూడా ఆమె గర్భం దాల్చగా దాన్ని కూడా వద్దంటాడు. దీంతో పారిపోయిన ఆమె పుట్టింటికి చేరింది. పెద్దలు రాజీ చేయడంతో మళ్లీ భర్త దగ్గరికే వచ్చింది. వినాయక చవితికి పుట్టింటికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటాననింది 5 నెలలు గర్భవతి అయిన స్వాతి. ఎంతకీ ఒప్పుకోలేదు మహేందర్ రెడ్డి. ఇలా కాదని స్వాతిని పూర్తిగా అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు మహేందర్ రెడ్డి. దీంతో ఎక్సా బ్లేడ్ వంటి పరికరాలు తెచ్చుకొని ఇంట్లో దాచిపెట్టాడు. కావాలని భార్యతో గొడవ పెట్టుకుని గొంతు నిలిమి చంపేసి ఆపై ఆమె మృతదేహాలను ఖండాలుగా నరికాడు. ఆపై ఆ విడిభాగాలను మూసిలో పడేశాడు. ఆ తర్వాత తన భార్య ఫోన్ నుంచి అంతా మంచేనంటూ ఆమె తల్లిదండ్రులకు మెసేజ్లు పంపి అనుమానం రాకుండా చేశాడు. ఆపై ఆమె సోదరికి ఫోన్ చేసి మీ చెల్లెలు కనిపించలేదని అన్నాడు. దీంతో ఆమె తన భర్తను మరిది వద్దకు పంపగా అతడు కొంతసేపటి నుంచి స్వాతి కనిపించలేదని చెప్పాడు. ఇరువురు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ చేశారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు అర్థం పర్థం లేని సమాధానాలు చెప్పడంతో మహేందర్ రెడ్డిని మరింత డీటెయిల్డ్గా విచారించారు. కట్ చేస్తే అసలు విషయం కక్కేశాడు మహేందర్ రెడ్డి. ఖమ్మం జిల్లా మధిరలో మరో ప్రేమ వివాహ విషాదగాథ. విజయవాడకు చెందిన సూర్యనారాయణ, మంగళగిరికి చెందిన నాగలక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఖమ్మం వచ్చి స్థిరపడ్డారు. వీరికి 2 కొడుకులు. 3వ మారు నాగలక్ష్మి గర్భం దాల్చింది. అయితే తన భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను తాగేసొచ్చి వేధించేవాడు. అంతేకాదు పనికి కూడా సరిగా వెళ్లేవాడే కాదు. అయితే అతడు భార్యపై పీకల్లోతో కక్ష పెంచుకొని ఆ రోజు రాత్రి బాగా తాగేసొచ్చాడు. పిల్లలిద్దరూ నిద్రిస్తూ ఉండగా ఆమెపై దాడి చేశాడు. ఆమె తీవ్ర రక్తస్రావంతో పారిపోయింది నాగలక్ష్మి. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను మధిర ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ ఉండగా ప్రస్తుతం నిందితుడు సూర్యనారాయణ మాత్రం పరారీలో ఉన్నాడు. ఈ 3 ఘటనల్లో ముగ్గురిది ప్రేమ వివాహాలే. కానీ ఆ భర్తలు ఒక సమయంలో తమ భార్యలపై అనుమానం పెంచుకొని ఇదిగో ఇలా కడతీర్చే యత్నం చేసిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి.